గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ శుభాశిస్సులు. నేను మీ బిఎస్ రెడ్డి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఏమి తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఏ గాలి పీలుస్తున్నాము, మన ఆరోగ్యం మన చేతులు ఉండమంటూ ఉంటుందా? మన చేతనంత వరకు, మన చేతుల్నంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన నీరు కానీ, గాలి కానీ కొద్దిగా ఒక రకంగా ఆలోచించుకొని మనం సేకరించినటువంటి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరి శాస్త్రజ్ఞులు చెప్తుంది ఏంటి అంటే, ఇంకో 5 ఏళ్ళు అంటే 2030 వరకు ఇంటింట ఒక క్యాన్సర్ రోగి. మనం తినేటువంటి ఆహారము, తాగేటువంటి నీరు కలుషితము, లైవ్ కాదు, డెడ్ మెటీరియల్ అదంతా మనం తినేది. కాబట్టి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, ఎన్నో చేస్తున్నాం. వాటికి కొద్దిగా పొదుపు చేసుకొని వాటి జోలికి పోకుండా మన ఆరోగ్యం గురించి, మన పిల్లలు, మన ఇల్లు, మన సంసారం, మన ఫ్యామిలీ, మన బంధువులు, మన మిత్రులు, వాళ్ళ గురించి ఆలోచిద్దాం. అందుకే చాలా సొంతంగా వీడియోలు చేసినాయి, వీడియోలు పంపినాయి, మీకు పంపిస్తున్నా. కొద్దిగా అంత శ్రద్ధ వహిస్తలేరు, నో రెస్పాన్స్. చాలా జాగ్రత్తగా మన ఆరోగ్యం గురించి మనం కాపాడుకోవాలి. మీకు తెలుసు, గాలి ఎటువంటిది, నీరు ఎటువంటిది, ఆహారం ఎటువంటిది. అయితే మన అదృష్టం కొద్దీ సింగపూర్ సింగపూర్ బేస్డ్ కంపెనీ న్యూ యంగ్ అని చెప్పిన, అది మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అందరు తెలుసు. ఆ కంపెనీ 3 కొత్త ప్రొడక్టు ఇంకా ఇంకా ఏదో చేస్తుంది. బిజినెస్గా చేస్తుంది, ఆదాయంగా చేస్తుంది, ఆరోగ్యంగా చేస్తుంది. ఇవన్నీ ఉంటే మనం ఆనందంగా ఉంటాం. అందు గురించి క్యూర్సెల్ క్యూర్సెల్ అనేది చాలా గొప్పది. 200 పైగా వ్యాధులు. ఎన్ని వ్యాధులు అనేది మనకు లెక్కగా కట్టలేము. ఎవరి ఇంట్లో ఏ వ్యాధి ఉంది, ఎవరికి ఏ వ్యాధి ఉంది, అది మాత్రం ఆలోచిస్తే సరిపోతుంది. ఇది మన చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వ్యాధులు. సో ఇంకొకటి ఏంటంటే, మనకు చెప్పుకోలేనటువంటి వ్యాధులు మనలో ఉంటాయి. ఈవెన్ డాక్టర్కు చెప్పని రహస్యం ఉండొద్దు, చెప్పని వ్యాధి ఉండొద్దు, తప్పకుండా చెప్పుకోవాలి. బాగు చేసేది ఆయనే. సో అటువంటి వ్యాధులు ఏమి ఉన్నా కూడా, ఇంకా లేడీస్కు ఇంకా వాళ్ళు చెప్పుకోలేనటువంటి వ్యాధులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికీ పరిష్కారం మీరు వాడండి, ఏ మందులు వాడండి, ఏ హాస్పిటల్ వాడండి, ఏ అలోపతి వాడండి, ఏ హోమియోపతి వాడండి, ఏది వాడండి, ఇది క్యూర్సెల్ కేవలం వేకోజామున, పరిగడుపున, ముఖం గడవక ముందు, పాచినోట, బ్రష్ చేయకముందు నాలుక కింద పౌడర్ వేసుకొని 5-6 నిమిషాలుండి, తర్వాత 10 నిమిషాలకు బాటిల్ వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తాగి, తర్వాత టిఫిన్ అది అంతా నార్మల్, మళ్ళీ యథావిధిగా చేసుకోవచ్చు. కాకపోతే ప్రతిరోజు ఎక్కువ నీళ్ళు తాగాలి. ఇది ఈ పొట్లాలు ఏవైతే ఉన్నాయో, గర్భవతులు, పాలిచ్చే తల్లులు, అవయ మార్పిడి వాళ్ళు, చిన్నపిల్లలు 10 లోపల వాడకూడదని కంపెనీ వాళ్ళ ఆదేశం. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా కూడా, మనకు ఏది కాదు, నో సైడ్ ఎఫెక్ట్, ఎవరైనా వాడచ్చు. మీరు చూడండి, ఏదైనా టాబ్లెట్ 1, 2, 3 వేసుకుంటే మనకు ఇబ్బంది జరుగుతుంది. ఈ పొట్లో రోజు 1 అన్నాం, రోజు 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. ప్రాక్టికల్గా చూసినాం కూడా. ఇది ఒక స్వీట్గా ఉండేటువంటి పౌడరు. ఒక్కసారి ప్రయత్నించండి. 3 నెలలకు ఒక కోర్సు ఉంటుంది. ప్రయత్నించండి. ఎన్ని ఖర్చు పెడతలేం. సండే వస్తే ఖర్చు, ఇక ఎన్నో చెప్పలేని ఖర్చులు పెడుతున్నాం. దీనికి ఒకటి సమయం కేటాయించి ఇది వాడండి, చూడండి. సో అది మనం వాళ్ళ గురించి జాగ్రత్త వహించాలి. ఇంకొకటి, రెండవది ఏంటి, ఏ వయస్సు మారినటువంటి, ముడతలు వచ్చినటువంటి శరీరం
షైనింగ్ లేనటువంటి ముసలిగా ఉండి బలహీనంగా ఉండేటువంటి వాళ్ళకు రెండవ. ఇక మూడవది చెప్పిన నేను వివాహతులకు, ఆ, వాళ్ళు సంసార సుఖానికి మరి వేరే ప్రోడక్ట్స్ వాడుతుంటే అవి సైడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటివి, దాని బదులు ఇది వాడండి. ఇక నాలుగవది ఏంటి? వాటర్, అయోనైజ్డ్ వాటర్. మనం వాటర్తో ఉపవాసం ఉన్న వాళ్ళు, వాటర్తో కడుపు నింపుకున్న వాళ్ళు, వాటర్తో ఆరోగ్యవంతులు ఉన్నారు వారు మంచి వాటర్ తాగి ఆహారం తక్కువ తిని రా ఫుడ్ తిని, మన వయస్సు 120 సంవత్సరాలు, 100 కానివ్వండి, ఇంకా తక్కువ కానివ్వండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు నా వయస్సు గింతే గింత వరకే అని అనుకుంటున్నారు. నో, అటువంటి వాటరు మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి మిరాకిల్ వాటర్, గొప్ప వాటరు, అటువంటి వాటరు 4-5 చోట్ల ఉన్నవి. ఆ వాటర్ తాగినటువంటి సర్వ రోగాలు పోతాయి. చూడండి, ఎవరైనా పుణ్యక్షేత్రాలకు అటు ఇటు ఎక్కడో పోయి ఎక్కడో నీళ్లు తాగి ఉంటే నాకు ఆరోగ్యం మంచిగా అంటారు. లేదు, ఇంకొక దగ్గర పోయినాక వాతావరణం మన శరీరంలో మార్పు వచ్చినటువంటి జబ్బు పడ్డటుంటే వాటర్ చేంజ్ అయింది, అటు పోయినా ఇటు పోయినా వాటర్ చేంజ్ వల్ల ఇట్లా జరిగింది అని అంటారు. సో ఆ విధంగా మిరాకిల్ వాటర్ గురించి, మెక్సికోలో మిరాకిల్ వాటర్, దాని తాగినటువంటి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చాలా, ఫ్రాన్స్లో ఒక మిరాకిల్ వాటర్, జర్మనీలో కూడా మిరాకిల్, మక్కాలో, మన దగ్గర మన గంగాలో ఈ వాటర్ తెచ్చుకుంటామా? ఎన్నిగా తెచ్చుకోగలుగుతాం? కాబట్టి ఆ వాటర్ తాగినటువంటి మన ఆరోగ్యం అదే బేస్లో, అదే విధంగా కంపెనీ తయారు చేసినటువంటి, నాట్ మన కంపెనీ కాదు, తయారు చేసినటువంటి ఆ వాటర్ను మనం అందరం కొనుక్కొని తాగాలి అనేటువంటిది. అది అయోనైజ్డ్ వాటర్. దీన్ని మనం కూడా ఎంతవరకు దీని వాటర్ మంచిది, ఎట్లా చూడవలసి ఉంటుంది, మంచిది, మనం ఉన్న వాటర్ కంటే ఇది మంచిది అని ఎట్లా తెలియాలంటే ఉన్నాయి, డెమోలు ఉన్నాయి, వీడియోలో ఉన్నాయి. మనం ప్రాక్టికల్గా మీరు 10 మందిని కూర్చుండబెడితే తీసుకొని రాగలుగుతా, చూపించగలుగుతాను. మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇది వీడియోలలో చూసినటువంటి డెమో, ప్రత్యక్షంగా మీకు చూపించినటువంటిది. సో అది మరి వాటరు తాగాలి అంటే మనం మిషన్ కొనుక్కోవాలి. 3 మిషన్లు ప్రస్తుతం వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఒకటి 5 ప్లేట్స్ది, 2 7 ప్లేట్స్ది, తర్వాత 12 ప్లేట్స్ది, 9 ప్లేట్స్ కూడా వస్తుంది. మరి దేనికి దానికి ధరలు. 5 ప్లేట్స్ అయితేనేమో 2,00,000, ఒక 10,000, 20,000. యాక్చువల్ రేటు 7 ప్లేట్స్ చెప్తున్నాను, 2,36,000. ఇక 3,00,000 అయితేనేమో 12 ప్లేట్స్ది. ఈ 7 ప్లేట్స్ది చాలా మంది కొంటున్నారు. 7 ప్లేట్స్ది మన దగ్గర తెచ్చుకొని పెట్టుకున్నట్టుంటే దానికి ఆర్ఓ వాటర్ సిస్టమ్ కావాలి. దాని నుంచి మోటార్ ఉంటుంది, అదంతా మెకానిజం వాళ్ళు ఇన్స్టాల్ చేసేటువంటి వాళ్ళది. సో ఈ వాటరు మరి మిరాకిల్ వాటర్ అంటే ఎంత బాగా పనిచేస్తుందంటే, ఒక వైద్యుడు ఉన్నట్టే మన ఇంట్లో, ఒక హాస్పిటల్ ఉన్నట్టే మన ఇంట్లో. మరి కలుషితమైనటువంటి వాటర్ తాగుతున్నామా? చాలా చాలా వాటర్ తాగుతున్నాం, ఏదో వాడుతున్నాం. మనం అందరూ ఇప్పుడు వాడుతున్నటువంటిది ఏంటి? ఆర్ఓ వాటర్. అది ఆర్ఓ వాటర్ మొదలు తీసుకున్నామా? బోర్తో కొట్టుకున్నాం, బావుల్లో తెచ్చుకున్నాం, బిందెలు తెచ్చుకున్నాం, వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాం, తాగినాం, కుండల్లో పెట్టుకున్నాం, తాగినాం. మరి ఆర్ఓ వాటర్ దాదాపు ఇంటింటికి ఆర్ఓ వాటర్ ఇప్పుడు ఉంది. ఎందుకు? అప్పుడు ఇదే విధంగా ఆర్ఓ వాటర్ ప్రవేశింపజేసినప్పుడు ఆ మిషన్లు కొనండి అంటే ఎవరైనా ఉన్నారా? ఏమి ఇది తాగుతలేమా? ఇప్పుడు మీరేం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్ఓ వాటర్ను ఇంట్లో పెట్టుకొని తాగుతున్నాము అంటే రోగం తెచ్చుకుంటున్నాం. సో ఈ ఆర్ఓ వాటర్ తాగుతున్నాం కదా, ఈ మిషన్ కొనాలంటే అంత లక్షలు, అంత ఖర్చు అంటాం. సో ఆ అంత ఖర్చు అనేది ఆలోచించొద్దు. మనం ఖర్చు గురించి ఆలోచించాలి, ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఆ ఖర్చుకు మనం ఇంట్లో పొదుపు చేసుకునేటువంటి అదనపు ఖర్చులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా లగ్జరీగా, ఆడంబరంగా చేసుకునేటువంటి తగ్గించుకుంటే ఇది మాత్రం బాగుంటుంది. ఈ ఆర్ఓ వాటరు, డెడ్ వాటరు, యాసిడిక్ వాటరు, చెడిపోయిన వాటర్. సో మనకు ఈ డెమోలో మీకు చాలా తెలుస్తుంది ఈ వాటర్ గురించి, అయోనైజ్డ్ వాటర్ గురించి.
అది తప్పక మీరు కొనాల్సిందే, మనం కొనాల్సిందే, తప్పదు, ఇవ్వాలేకపోతే రేపు. ఒకసారి ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ వచ్చినప్పుడు మనం నమ్మినామా? అమ్మో! ఏందో డేంజర్, డేంజర్ అన్నాం. ఇంటింటికి ప్రతి ఇంట ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి అందరికి గూడా అది వాడుతున్నాం. అంటే మరి ట్రెండ్ మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు, వాతావరణం మారుతున్నప్పుడు చలి వస్తే కప్పుకోమా? వర్షం వస్తే గొడుగు పట్టుకోమా? హ్మ్. మరి పండుగ వస్తే చేసుకోమా? అంటే ఇట్లా ఆచారాలు మారుతున్న మనం మారాల్సొస్తది. ఈ వాటర్ గురించి మనం మారాల్సొస్తది. మరి అప్డేట్ చేసుకోవాలి. మరి ఏ అప్డేట్ అని అప్డేట్ అంటాం. ప్రతిదీ అప్డేట్ అంటాం. అప్డేట్ చేయకపోతే అవుట్‌డేట్‌లో ఉంటాం. ఎక్కడనో ఉంటాం. అదే విధంగా ఉండగలుగుతామా? లేం గదా! సో, ఇప్పుడు ఈ 7 ప్లేట్స్‌ది ఇప్పుడు కొన్నట్టుంటే మీరు ఫిబ్రవరి 28 గతంలో చెప్పిన దగ్గరకొచ్చింది. వారం రోజుల్లో మీరు కొంటే 1 గ్రామ్ బంగారం వస్తది. 2,36,000 పెట్టి కొంటే. ఇది 2,36,000 ఈ ఫిబ్రవరి 28 వరకు మనం కొనాలే. అది కొనాలే. ఏంది, ఏంటి వివరాలన్నీ నాకు ఫోన్ చేస్తే మీకు కంపెనీ నుంచి నేను మాట్లాడించి అంతా మీకు వసతి ఏంటి అనేది వివరం. తర్వాత ఇంకొకటి ఈ 28 తర్వాత మార్చి 15 వరకు గూడా దీన్ని కొనొచ్చు. అప్పుడు మనం కొనుడు గాదు. మనం కొంటే అప్పుడేం రాదు. కానీ కొనాలి. కొనక ఇంకొక ముగ్గురిని మీరు ఆహ్, రికమెండ్ చేసి వాళ్ళతోని కొనిపించినట్టుంటే మీకు క్రూజీ షిప్ టూరొస్తది. ట్రిప్పొస్తది. సముద్రం మీద 5 రోజులు పెద్ద షిప్‌లో అన్ని వసతులున్నటువంటి అన్ని వసతులంటే ఇగ మీకు చెప్పలేం. మన ఇంట్ల కంటే ఎక్కువుండే అన్ని వసతులు. తినడం, తాగడం, ఇండియన్ ఫుడ్డు, మన ఏ ఫుడ్ అంటే ఫుడ్డు, స్విమ్మింగు, ప్లేయింగు, ఏసీ, హ్మ్, మరి 5 స్టార్ హోటల్సు, అవి సముద్రం మీద విహరించుకు భూమి మీద రాకుండా ఎంత 5 రోజులు, 5 నైట్లు, 6 డేస్. దాదాపు ఎంత ఖర్చయితదో వాళ్ళకు, అంత ఖర్చు భరించి మనల్ని తీసుకుపోతారు. మనం మాత్రం ముగ్గురిని రికమెండ్ చేసి వారితోని కొనిపించాలే. ఇది. సో, ఈ విధంగా ఆహ్, ఒక దగ్గరికొస్తున్నటువంటి దీన్ని అది తర్వాత 15 తర్వాతనే కొంటామంటే నో. ఇన్సెంటివ్స్ మనకేముండయి. వసతి ఏముండయి. కేవలం నువ్వు కొనుక్కో. ఇంకెవరినైనా కొనించుకో. కొనించుకుంటుంటే పీవీలొస్తాయి. అంటే మనకు కొ డబ్బొస్తది అదనంగా. ఇది వివరాలన్నీ గూడా కావాలంటే నాతోని మాట్లాడితే నేను మ పై పై వాళ్ళతోటి నన్ను మాట్లాడించి మీకు సంతృప్తి కల్పించే విధంగా నేను చేస్తాను. సో, ఒక్కసారి మన ఆరోగ్యం ఏంటి అని ఆలోచించి కొద్ది శ్రద్ధ వహించి మనం ఎంతో ఇప్పుడు మనం దీని మీద కాన్సంట్రేట్ చేసే బదులు ఇంకెక్కడనో చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం మనం. మన టైంను, మనీని కొద్దిగా ఏమంటారు దాన్ని, వృధా కావచ్చు. దీనికి కాకుండా ఏ దానికి చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకా దీంట్లో ఏంటంటే హ్మ్, మనం ఆరోగ్యం గురించి మనం మనమే కాదు, మన నైబర్స్ అంటే డియర్ అండ్ నియర్ వాళ్ళకి అందరికి కూడా తెలియజేస్తే ఈ కంపెనీ ఇంకొకటి, ఈ కంపెనీలో మీరు చేరండి. చేరితే మీకు ఎంత లాభం ఎంతనో చెప్తా నేను. రేపు ఏం చేస్తుంది అంటే ఇది ఈ కామర్స్ అంటే హ్మ్, ఆహ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో మనం ఏం తెప్పించుకుంటున్నాం, అట్టా మన కంపెనీ తెప్పించుకుంటే మనకు కమిషన్ వస్తది. అవతల ఫ్లిప్‌కార్ట్‌లో మీరు మన హ్మ్, అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని మీరు ఒక వస్తువును రేట్ చూడండి. దానికంటే మన దాంట్లో తెప్పించుకున్నది. అయితే ఇది ఆన్‌లైన్. ఇక్కడ ఆఫ్‌లైన్ కూడా తెప్పించుకోవచ్చు. మన దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్‌లో కూడా ఓపెన్ అయితుంది పెద్ద షాపు. అది తొందరలోనే మార్చ్‌లోనే అయిపోతుంది. మీరు అది గూడా అప్‌డేట్ చేసుకోండి. ఎప్పటిదప్పుడు గమనించండి. సభ్యులుగా చేరండి. ఆహ్, మీకు అన్ని వివరాలు ఇంకా ఎంకరేజ్‌మెంట్ కావాలంటే జూమ్. ప్రతిరోజు జూమ్ 6:50కి వండర్‌ఫుల్‌గా ఉంటది. ఎంతోమంది చేరుతున్నారు. ఇంకా దీంట్లో ఎన్నో వసతులున్నాయి. ఎన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు మీ అందరిని రిక్వెస్ట్ చేసేదంటే తప్పకుండా ఆహ్, ఆహ్, దీని మీద ఆలోచించి కాన్సంట్రేట్ జేసి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకు వసతులు. క్యూర్సెల్ ఉంది. 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటర్ ఉంది. ఆ! మరి మెంబర్‌షిప్ అయితే హ్మ్, ఈ కామర్స్ ఉంది. ఇంకా చాలా వసతులున్నాయి దీంట్లో. ఇది మన ఎక్కడ లేని ఒక విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక కంపెనీగా గుర్తించొచ్చు మనం.
ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్‌లో పోతుంది ఇది. మనకి కావాల్సిన పదార్థాలన్నీ మన ఇండియా వరకే కాదు. మ న అమెరికా, కెనడా, ఇతర దేశాలన్నిటికి విస్తరిస్తుంది. త్వరలోనే ఒక 1 మంత్ లోపట అవన్నీ అప్‌డేట్ ఉంటాయి. నేను మీకు అప్‌డేట్ అన్నీ కూడా వీడియోలు పెట్టిస్తా, చేస్తా. మీకు కాస్త ఏందిది అని ఏమో చాలు తెలుసు అన్నట్టు ఉండి కాకుండా కాస్త ఒక లెంతీ వీడియోలైనా, తక్కువ వీడియోలైనా క్షుణ్ణంగా మొత్తం విని ఆలోచించండి. అవసరమైతే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటా.